ముందుగా అందరికీ శుభోదయం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ఒడిబియ్య కార్యక్రమం గురించి నేను పూర్తి వివరంగా చెప్పబోతున్నాను. ఓం శరవణ భవాయ నమః. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం, కొత్తూరు గ్రామం, పాణ్యం మండలం, నంద్యాల జిల్లా. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో కార్తీక మాస సందర్భంగా పౌర్ణమి రోజున సంతానం లేనటువంటి వాళ్ళకి ఒడిబియ్య కార్యక్రమం చేయడం జరుగుతుంది. కంపమల్ల నాగపుల్లయ్య శర్మ గారు, కంపమల్ల వీరయ్య శర్మ గారు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రామకృష్ణ గారు భక్తుల సహకారంతో ఈ ఒడిబియ్య కార్యక్రమం 6వ సంవత్సరం చేయబోతున్నాం. కావున సంతానం లేని వాళ్ళు 15వ తేదీ సమయం 8 గంటలకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఒడిబియ్యం పోయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మనకు ప్రతి సంవత్సరము సంతానం లేనటువంటి వాళ్ళకి పున్నమి రోజు, కార్తీక పున్నమి రోజు ఒడిబియ్య కార్యక్రమం నిర్వహిస్తారు. కాబట్టి 50 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క మహిళలు, సంతానం లేక బాధపడుతున్నవారు గుడికి వచ్చేసి మనకి ఒడిబియ్య కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కాబట్టి రాగానే అందరికీ కొంచెం డౌట్గా ఉంటుంది, అంటే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. నేను పోయినసారి ఒడిబియ్య కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను, నేను కూడా ఒడిబియ్యం పోసుకున్నాను. కావున నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో నేను షేర్ చేసుకుంటాను, మీకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది అనేసి నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను. ముందుగా అయితే మనము కొత్తూరు గ్రామానికి వెళ్ళిన తర్వాత గుడికి ఎదురుగా మనకి వాటర్ ట్యాంక్ ఉంటుందన్నమాట. అక్కడ ట్యాప్లో మనం ట్యాప్ దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలి. తడి బట్టలతోనే మనము దేవుడి గుడిలోకి అనుమతిస్తారు. కాబట్టి మనం తడి బట్టలలో తడిచి దేవుని గుడిలోకి వెళ్ళాలి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలి. మనము తడి బట్టలతో ప్రదక్షిణలు చేస్తే చాలా దేవుడికి ప్రీతికరం. కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి తడి బట్టలతో 108 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత అక్కడ మనకి అన్నప్రసాదము పెడతారు. కాబట్టి అందరూ కడుపు నిండా అన్నప్రసాదాన్ని స్వీకరించి మనకి ఎదురుగా ఉన్న ఫంక్షన్ హాల్లో ఒడిబియ్య కార్యక్రమం నిర్వహిస్తారు. సో మనము ముందుగా వచ్చేసి తడి బట్టలలో తడిచి దేవునికి మనము దర్శనం చేసుకొని 108 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత భోజనం చేసి మనము ఫంక్షన్ హాల్ ముందర టెంట్ వేస్తారనమాట. అక్కడికి వెళ్ళి అందరము కూర్చోవాలి. కూర్చున్న తర్వాత వాళ్ళు ఒక 50 మంది 30 మంది అలా పంపిస్తూ ఉంటారు. మనము వాళ్ళకి సహకరించి వెళ్ళాలి. మనకి ముందుగా వెళ్ళిన వెంటనే చీర ఇస్తారు. మనము చీరను రూమ్లోకి వెళ్ళి కట్టుకొని వచ్చి ఫంక్షన్ హాల్లో లైన్గా కూర్చోవాలి. అక్కడ కూర్చున్న తర్వాత మనకి పూజారి వాళ్ళ భార్యలు ఉంటారు కదా, అమ్మ వాళ్ళు మనకి ఒడిబియ్యము మనకి పోస్తారనమాట. ఒడిబియ్యం పోసిన తర్వాత మనకి కాళ్ళకి పసుపు, కుంకుమ, ప్రతి ఒక్కటి మంగళకరమైనటివి ప్రతి ఒక్కటి వాళ్ళే మనకి సమర్పిస్తారు. మనము వెళ్ళి చీర కట్టుకొని కూర్చోవాలి. ప్రతి ఒక్కటి మనకి అయ్య వాళ్ళే పెడతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కార్యక్రమం జరిగినాక మనము దేవుడి దగ్గరికి వెళ్ళి మనకు వీలైనంత దక్షిణ వేసి దేవునికి ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత అక్కడ ఉన్న అయ్యగారులతో కూడా మనము ఒడిబియ్యం పోసుకున్న తర్వాత అయ్యగారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవాలి. తరువాత మళ్ళీ కిందికి వచ్చి మనము దేవుడి దగ్గరికి వచ్చి గుడిలో దేవుడికి కాయ సమర్పించి, అలాగే మీకు వీలైతే పూలదండ కూడా వేసి మనము మొక్కుకోవాలి. మొక్కుకున్న తర్వాత కొందరు లేట్గా వస్తారు. అప్పుడు వాళ్ళకి ప్రదక్షిణాలు చేయడానికి వీలు లేక డైరెక్ట్గా వచ్చి ఒడిబియ్యం పోసుకుంటారు కదా, ఏం పర్లేదు. మనం ఒడిబియ్యం పోసుకున్న తర్వాత కూడా ప్రదక్షిణలు కంప్లీట్ చేయొచ్చు. ప్రదక్షిణలు చేయడానికి చాలామంది భక్తులు ఉంటారు. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి, అంత కష్టంగా ఉంటుంది. కానీ తప్పకుండా ప్రదక్షిణలు అయితే చేయండి. తరువాత మీరు ఒడిబియ్యము పోసుకున్న తర్వాత ఆ ఒడిబియ్యాన్ని ఎప్పుడు వండుకోవాలి, ఏ సమయంలో, ఏ రోజు అనేది ప్రతి ఒక్కటి మనకి అయ్యగారు చెప్తారనమాట. వాళ్ళు చెప్పినట్టు పాటించండి. అలాగే ఒడిబియ్యాన్ని ఒడిలోనే పెట్టుకొని ఊరికి వెళ్ళొచ్చు. అలా వీలు కాని వాళ్ళు కొంచెం బియ్యాన్ని తీసుకొని కొంగు చివరన 5 పిరికిళ్ళు లేదా 3 పిరికిళ్ళు పసుపు, కుంకుమ, 1 రూపాయి బిళ్ళ నాణ్యాన్ని వేసుకొని కట్టుకోవచ్చు. తరువాత మనము ఆ రోజు ఇంటికి వెళ్ళి అదే చీరతో నిద్రించడం చాలా మంచిది. అలాగే ఆ రోజు రాత్రి నేల మీద పడుకోవాలి. మనము సాప వేసుకొని నేల మీద పడుకోవాలి, మంచం మీద పడుకోకూడదు. సో నాకు తెలిసిన విషయాలను అయితే నేను షేర్ చేసుకున్నాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి.
అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపనాయుడు లైఫ్ స్టైల్స్. ఈ వీడియో షేర్ చేయడానికి గల కారణం ఏంటంటే, చాలామంది సంతానం లేక బాధపడుతూ ఉంటారు కదా. ముస్లిమ్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. నేను పోయినసారి వెళ్ళినప్పుడు 5,000 మంది సంతానం లేక వచ్చారు. వాళ్ళందరికీ అయ్యగారు చాలా బాగా ఒడిబియ్య కార్యక్రమం నిర్వహించారు. మీరు ఎలాంటి అయ్యో నేను లేట్గా వెళ్తున్నా, నాకు ఒడిబియ్యం పొయ్యరేమో అని తొందర పడవద్దండి. నిదానంగా అయినా సరే ప్రతి ఒక్కరికి ఒడిబియ్యం పోస్తారు. ఎవరిని అయితే వెనకలికి పంపరు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఆ దేవుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మనము 108 ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ ఉండాలన్నమాట. ఓం శరవణ భవ, ఓం శరవణ భవ అనేసి మన మనసులో తలుచుకుంటూ ప్రదక్షిణలు అనేవి చేయండి. ఎరుపు రంగులో ఉన్న జాకెట్ని అలాగే లంగాను మనం ఇంటి దగ్గర నుండే తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు జాకెట్ని కుట్టించుకొని ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళండి. అలాగే మనకి స్వయంభుగా వెలిసిన శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చరిత్ర గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ వినండి. అలాగే నమ్మకంతో పోండి. అందరికీ అంతా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ.